సరే, మన కూడిక టైటిల్ ఏంటి? సంఘ క్షేమాభివృద్ధి. దేవునికి స్తోత్రం. ఏంటి క్షేమాభివృద్ధి అంటే ఏంటి? చాలాసార్లు వింటూ ఉంటాం మనం. క్షేమాభివృద్ధి అంటే ఏంటి? మంచి మాట చూపిస్తాను, చదువుదాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. చాలు, దేవునికి స్తోత్రం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. ఫుట్నోట్లు ఏంటి? అది క్షేమాభివృద్ధి అంటే ఏంటి? కట్టబడటం, ఎదగటం అని అర్థం. ఎలా ఎదుగుతుందంట? క్షేమాభివృద్ధి నొందుచు, సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. గమనించండి. ప్రైజ్ ది లార్డ్. కట్టబడుచు, నడుచుకొనుచు, విస్తరించుచుండెను. చెప్పనేటిది? కట్టబడుచు, నడుచుకొనుచు, విస్తరించుచుండెను. ఇది క్షేమాభివృద్ధి. ఏ విషయములో? సమాధానములో, దేవుని భయములో, పరిశుద్ధాత్మ ఆదరణలో. ప్రైజ్ ది లార్డ్. క్షేమాభివృద్ధి అంటే పెద్ద చర్చ కట్టుకోవడం కాదు. సంఘ క్షేమాభివృద్ధి అంటే ఎక్కువ జనం రావడం కాదు. ఆత్మీయంగా ఎదగడమే. దేవునికి స్తోత్రం కలిగాక. తక్కువ మంది ఉన్నా ఏమవ్వాలి? ఆత్మీయంగా ఎదగాలి. యేసు ప్రభు వెనకాల జనసమూహం ఉన్న ఆయన ఏర్పాటు చేసుకుంది 12 మందినే. ఒకడు తప్పిపోయినా 11, ఆ తర్వాత ఇంకొకరిని చేర్చుకుంటే, పౌలుని చేర్చుకుంటే 12 మంది. ఏం చేశారు వీళ్ళంతా? ప్రపంచాన్ని తలగింతలు చేసేసారు. హల్లెలూయా. పెంతెకోస్తు దినం 120 మందే ఉన్నారు. ఆ తర్వాత పెరిగారు. ఏం చేశారంటే తక్కువ మంది ఉన్న నాణ్యమైన వాళ్ళని దేవుడు తయారు చేసుకున్నాడు. హల్లెలూయా. నాణ్యమైన వాళ్ళని ఎందుకు అంటున్నాను? నాణ్యత అనేది మాటకు వస్తే ఏమవుతుంది? ఏదైనా వస్తువు కొనడానికి వెళ్ళాం, షాప్కి వెళ్ళాం. నాణ్యం అంటే మంచి క్వాలిటీ. నాణ్యం అంటే ఏంటి? మంచి క్వాలిటీ వస్తువు. ఎలా తెలుస్తుంది మీకు? ఇలా నొక్కితే ప్రెస్ అయిపోకుండా ఉండేది మంచి ప్లాస్టిక్. కదా, ఫైబర్. ఇది ప్లాస్టిక్ కూడా కాదు, ఫైబర్ కదా. చూస్తాం లేదా? ఇలాగంటే లోపలికి వెళ్ళిపోయింది అనుకో, 10 రూపాయలు అన్నా అంటాడు. ఆ 10 రూపాయల మగ్గు ఇంటికి వచ్చే వరకు కూడా ఆగదు, అది పగిలిపోతుంది, సంచిలోనే పగిలితుంది అది. కాబట్టి అది మంచి క్వాలిటీ కాదు. ఎక్కువ కాలం మన్నేదాన్ని నాణ్యమైనది అంటారు. ఎక్కువ కాలం ఏమవ్వాలి? మన్నాలి. డ్రెస్ అంతే. బట్టలు కొనుక్కున్నాం అనుకోండి, చూడడానికి కలర్ బాగుంది అని కొనేసుకుంటాం, తక్కువగా వస్తుందని. నీళ్ళలో ఒకసారి వేసుకొని నీళ్ళలో నానబెట్టేసరికి రెడ్ కలర్ షర్టు, నానబెట్టి తీసేసరికి అన్న రెడ్ కలర్ షర్ట్ పెట్టాను అన్న, వైట్ అయిపోయింది. ఉతకకుండానే వైట్ అయిపోయింది అది. ఎందుకు? కలర్ అంతా ఊసిపోతూ ఉంటుంది మొత్తం. అలాంటి నాణ్యత లేని నాసిరకం బట్టలు కానీ, సవకబారిన వస్తువులు కానీ ఎక్కువ రోజులు రావు. కానీ సంఘము, మీ విశ్వాస జీవితం ఎక్కువ రోజులు రావాలంటే నాణ్యమైన విశ్వాసం కలిగిన వాళ్ళమై ఉండాలి, నాణ్యత కలిగి ఉండాలి. పరిస్థితుల ప్రభావం వల్ల మనం చలించిపోకూడదు. ప్రభుని నమ్ముకున్నాం కదా అని అందరూ మనకి సపోర్ట్గా ఏమి రారు. నువ్వు తాగు తిరుగు, అందరూ సపోర్ట్ చేస్తారు. మంచి తాగినావన్నా, నాకు కూడా పెట్టన్నా అంటారు అవసరం అయితే. అది నువ్వు మార్మోస్ పొంది మానేసాను, నేను మానేసిన అన్న అంటే నేను వింతగా చూస్తారు, కింద నుంచి పైకి చూస్తారు. ఏ గ్రహం నుంచి వచ్చావన్నా అంటారు కదా.
నువ్వు చెడిపోతే జనాలకి పెద్ద ఫరక్ పడదు, కానీ నువ్వు బాగుపడితే మాత్రం వింతగా చూస్తారు కదా. ఒక కుర్రోడు ఒక పిల్లోడు తాగుతున్నాడు, సిగరెట్ తాగుతున్నాడు అంటే కామన్ అది. ఈనాడు కుర్రాళ్ళు అంతేలే అనుకుంటాం. అదే కుర్రోడు ఏం తాగట్లేదు, ఏం తినట్లేదు, చక్కగా జెంటిల్గా ఉన్నాడు, మంచి డ్రెస్ వేసుకున్నాడు అంటే వింతగా చూస్తారన్న. ఈ ప్రపంచానికి బాగుపడడమే వింత, చెడిపోవడం నార్మల్ అన్నమాట. అర్థమైందా? కాబట్టి మనల్ని మనం బాగుపడతామంటే ఎవరు సపోర్ట్ చేయరు. నలుగురు ఏమంటారని ఎప్పుడు భయపడొద్దు, ఎప్పుడు బాధపడవద్దు, ఎప్పుడు కంగారు పడవద్దు. వాళ్ళకి వీళ్ళకి సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం మనకేంటి చెప్పండి సార్. ఎందుకు నమ్ముకున్నారు యేసు ప్రభువుని? ఏమి మతం పుచ్చుకున్నారు అంటే, ఇప్పుడు ఒకళ్ళకి చిరంజీవి ఇష్టం, వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఇష్టం, ఇంకోటి ప్రభాస్ ఇష్టం. ప్రభాస్ ఫ్యాన్స్ని చిరంజీవి ఫ్యాన్స్ వచ్చి గొడవ పడతారా? ఆయన ఎందుకు ఇప్పుడు మొన్న వచ్చిండు, ఆయన చిరంజీవి వెనకాల అదే న్యాయమా? అది ఎవరిష్టం వాళ్ళది, ఎవరికైతే నచ్చితే అది. మనకి ఏసే నచ్చిండు, హల్లెలూయా. వాళ్ళకి జవాబు చెప్పుకునే పరిస్థితి మనకేంటి? అర్థమైందా? హల్లెలూయా. నువ్వు గుడి కట్టుకున్నావు, మేమేమో అన్నామా? మేము గుడి కట్టుకుంటున్నాం. పరిస్థితి ఏంటంటే మనం ఇలా మాట్లాడినా మనకి సపోర్ట్గా ఎవరు రారు. రాజ్యాంగం మనకి హక్కు కల్పించినా మన హక్కును వినియోగించుకునే పరిస్థితులు లేవు, ఎందుకంటే మెజారిటీ అవతల వైపు ఉంది. మన దగ్గర జవాబులు ఉన్నాయి, కానీ మన మాట ఎవరు వినరు, మనల్ని మాట్లాడని ఎవ్వరు. అయినప్పటికీ చెప్పాను కదా, చర్చలు కూలగొట్టేస్తారేమో కానీ విశ్వాసాన్ని కూల్చలేరు. మరి కూల్చబడని విశ్వాసమేనా మీది చూసుకోవాలి ఒకసారి. మీరు ప్రార్థన చేస్తే ఓకే పరిస్థితులు బాగుపడిపోతాయి, మతోన్మాదులు సైలెంట్ అయిపోయి నెమ్మదిగా తిరిగి వెళ్ళిపోతారేమో, మంచిది. లేదు ఒక్కసారి విరుచుకుపడతారు, నిలబడగలరా చూసుకోండి ఒక్కసారి. క్షేమాభివృద్ధి అంటే అదే, నిలబడగలిగిన ఆత్మీయత సంపాదించుకోండి ప్రియులారా. ఎన్నో అద్భుతాలు చూసాను జీవితంలో, ఒక్కోసారి జరగకపోవచ్చు. అప్పుడేంటి మీ పరిస్థితి ఏంటి ఆలోచించండి. పౌలు శీలను పట్టుకొని చెరసాలలో బొండ వేసి బిగించారండి. బొండ అంటే తెలుసా? కాలు చెయ్యి కలిపి ఒక కట్టికి కట్టేస్తారు. ఆ కట్టె ఎలా ఉంటుందంటే లోపల రంధ్రాలు ఉంటాయి, హోల్స్ ఉంటాయి, దాంట్లో పెడతారు కాళ్ళు చెయ్యి. ఆ రెండు కలిపి పెట్టేసి లాక్ చేస్తే ఇట్లనే ఉంటారు అన్నమాట. కూర్చొని ఇట్లనే ఉండాలి. ఇక చెయ్యి తీస్తే రాదు, కాలు తీస్తే రాదు అనమాట. అలా పెట్టి ఈ మీద కొరడాలు కొడతారు, అట్లనే ఉన్నారు. ఆ స్థితిలో వాళ్ళు పాటలు పాడారంట. ఎవరు? పౌలు శీల పాటలు పాడితే ఆ రాత్రి ఏమైంది? పాటలతో ప్రార్థింపగా చెరసాల బ్రద్దలాయే, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థింపగా చెరసాల బ్రద్దలాయే, పాటలతో ప్రార్థింపగా చెరసాల. యెహోవా నీ నామము, హల్లెలూయా. ఆ రోజు చెరసాల బద్దలైపోయింది, ఆ సంఖ్యలన్నీ తెగిపోయాయి. ఆ జైలర్ పాపం డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తే తింటున్నాడు ఏమో. ఎప్పుడైతే భూకంపం వచ్చిందో, చెరసాల బద్దలైపోయిందో, సంఖ్యల సౌండ్ వినిపోయేసరికి రాత్రిపూట అమ్మో ఖైదీలందరూ పారిపోయి ఉంటారని అతను లాంతర్ పట్టుకొచ్చి చూసేసరికి
ఆ ఖైదీలు అక్కడే ఉన్నారు, పౌలు శిలలు అక్కడే ఉన్నారు. షాక్ అయిపోయాడు. అదేంటన్నా ఇంత మంచి ఆఫర్ ఉంటుంటే పారిపోకుండా మీరేంది ఇక్కడ కూర్చున్నారంటే, పౌలు అంటాడు, పారిపోయేంత తప్పు పని మేమేం చేసినామన్నా? దొంగతనం చేసినామా, రాజద్రోహం చేసినామా, దేశద్రోహం చేసినామా, రాజుగారిని ఏమైనా తిట్టినామా? ఎక్కువ మాట్లాడితే ఇంకా రాజుల కోసం ప్రభుత్వాల కోసం ప్రార్థన చేసేటప్పుడు మేమెందుకు పారిపోవాలన్న దొంగల్లాగా అనేసరికి, అమ్మా వీళ్ళ విశ్వాసం చిన్నదేం కాదు అనుకున్నాడు ఆ జైలర్. ఏదో అన్న మొత్తం మీద మిమ్మల్ని చూస్తుంటే మీ దేవుడు సంథింగ్ స్పెషల్ అనిపిస్తుంది, మాకు కూడా అని చెప్తాను మీ దేవుడి గురించి అంటే సువార్త చేసిండు ఆ రాత్రి మరి పాపం జైలర్ మార్మల్స్ పొందాడు. పౌలు శిలని ఇంటికి తీసుకెళ్ళి గాయాలన్నీ కడిగాడు. ఇంకా మంచి కూటం పెట్టుకుని సువార్త విన్నారు. ఆయన ఇంటి వారందరూ బాప్తిజాలు తీసుకున్నారు. మంచి ఉద్యమం వచ్చింది ఆ రాత్రి. హల్లెలూయా, సంతోషం. ఒకసారి అద్భుతమే జరిగింది. కానీ ఆ తర్వాత కొన్నాళ్ళకి మరలా పౌలుని జైల్లో పెట్టారు. ఈసారి శీల లేడు, ఒక్కడే జైల్లో ఉన్నాడు. ఆ రోజు కొట్టారు ఆయన్ని. ఆ రోజు కూడా రాత్రి బొండ వేసి బిగించారు. ఆ రాత్రి పౌలు పాటలు పాడాడు. కానీ ఆ రాత్రి భూకంపం రాలేదు. మరి తెల్లవారేసరికి పౌలు గారిని తీసుకెళ్ళిపోయి పీక తీశారు. ఒకరోజు అద్భుతం జరిగింది, ఇంకోసారి రోజు జరగలేదు. కానీ పౌలు గారి విశ్వాసం తొణికిసలాడలేదు, బలహీనం కాలేదు. మరి రోజు అద్భుతాలు జరుగుతాయి అనుకునేరు, జరగవండి. మన దేవుడు అద్భుతాలు ఎందుకు చేస్తాడంటే, ఏం కాదు నేను ఉన్నానని చెప్పడానికి. ప్రైజ్ ది లార్డ్. ఒక్కోసారి అద్భుతం జరగకపోయినా ఆయన పక్కనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎక్కడ ఉంటాడు? పక్కనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటివరకు పక్కన ఉంటాడు? మనం ఆయనకు వ్యతిరేకంగా ఏ పని చేయనంత వరకు పక్కనే ఉంటాడు మాత్రం. ఆయన మనల్ని విడిచిపెట్టాడు, మనమే విడిచిపెట్టిపోతామేమో. కానీ చెప్పింది అర్థమైందా? మనకే బుర్ర తెక్కి మనకేదో అవసరం వచ్చి, మనకేదో లావాదేవీలు ఉండి, మనకేదో ఎవరితో సంబంధం ఉండి, మనకి ఎవరితో ఏదో లాభం ఉండి ఆయన వదిలేస్తామేమో. కానీ ఆయన మాత్రం విడిచిపెట్టాడు. ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ఆయన మనల్ని ఎప్పుడు త్రోసివేసే దేవుడైతే కాదు. మనకే ఈ దేవుడు కాకుండా వేరే దగ్గర ఎక్కడ లాభం దొరుకుతుందంటే అటన్నా పోయేటట్టు ఉంటాం మనం. అప్పుడు మనం ఎప్పుడైతే దేవుడిని విడిచిపెట్టేస్తామో, దేవుడిని విడిచిపెట్టగానే మనల్ని పట్టుకోవడానికి ఎవరు కనిపెడతా ఉంటారు? దుష్టుడు కనిపెడతాడు. మరి ఆడు ఊరుకుంటాడా? అమ్మా దొరికినావు బిడ్డ అని పట్టుకుంటాడు, అంతే. ఇక అప్పుడు మనం ఏమంటాం? చూసినావా ఇంత నేను ప్రాబ్లంలో ఉన్న దేవుడు కాపాడలేదంటే నువ్వే పోతీవి. ఆయన దగ్గర ఉంటే దుష్టుడు వచ్చాడా? ఎప్పుడు రాడు. మనమే దూరం అయ్యి, మనమే లేనిపోయిన పనులు చేసుకుని, దెయ్యాలన్నిటినీ ఇన్విటేషన్ ఇచ్చి దెయ్యాలకి జీవితం అంతా నరకయాతన పెట్టుకుని, ఏది ఇట్ట ప్రార్థన చేస్తే దేవుడు కాపాడే. దేవుడి దగ్గర ఉండు, ఎందుకు కాపాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగా పరిస్థితులు ఎన్ని తారుమారైనా సరే ఒకరోజు అద్భుతం జరుగుతుంది, ఇంకో రోజు జరగకపోవచ్చు. కానీ విశ్వాసం మంది మారకూడదు, తగ్గకూడదు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే బైబిల్ ఎంతోమంది అపోస్తులు ఎన్ని అద్భుతాలు చేయలేదు. అద్భుతాలు చేశారు కదా అని వాళ్ళకి శ్రమ రాకుండా ఆగిపోయిందా? లేదు. చూడండి, ఒక మాట చూడండి. అదే అపోస్తుల కార్యములు. అపోస్తులు ఏంటి, వాళ్ళ విశ్వాసం ఏంటో మీకు అర్థం కావాలంటే అపోస్తుల కార్యములు చక్కగా చదువుకోవాలి మీరు. 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. స్తెఫెను గురించి ప్రలాపించిరి. సౌలు అనే అతనైతే ఇంటింటొచ్చి వచ్చి పాడు చేయుచుండెను. కాబట్టి చెదిరిపోయిన వారు చాలు. దేవునికి స్తోత్రం కలిగింగాక. విచిత్రం కదా, గొప్ప హింస కలిగిందంటండి. యెరూషలేములో సంఘం స్టార్ట్ అయింది.
ఓన్లీ శుభ్రంగా చక్కగా ప్రజలు మారేరులే, తాగుబోతులు మారేరులే, వ్యభిచారులు మారేరు, నరహంతకులు మారుతున్నారు, నక్సలైట్లు మారుతున్నారు, ఉగ్రవాదులు మారుతున్నారు అని తృప్తి జనాలకు లేదు అక్కడ. ఎందుకు మారారు అంటారు. అరే మారడం కూడా ప్రాబ్లమేనా? విచిత్రం. మనం ఏమనుకుంటామంటే మనం ఇలాగ నెమ్మదిగా ఉండి యేసు ప్రభులాగా అందరిని ప్రేమించుకుంటూ పోతే అందరూ మనల్ని ఇష్టపడతారు అనుకుంటున్నారా? సేనా దెయ్యం. ఏం దెయ్యం అంటే ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? ఇంచుమించు 2000 నుండి 6000 దెయ్యాలు అంటారు. రోమా సైన్యంలో ఒక సేనలో ఇంచుమించు 2000 సైనికులు ఉండేవారు అన్నమాట. సేన అంటే అప్పట్లో 2000. అలాంటి ఒక దెయ్యపు సేన ఒక వ్యక్తిలో ఉంటే అతనికి అన్ని దెయ్యాలు పడితే మామూలుగా ఉంటాడా? ఆడు పిచ్చి అయిపోయి ఎంతమందిని కొడుతున్నాడో, రాళ్ళు ఇచ్చి కొట్టేస్తున్నాడు. పిచ్చోళ్ళు తిరుగుతుంటారు కదా అప్పుడప్పుడు. చాలా ఎక్స్ట్రీమ్ అనమాట, అగ్రెసివ్ అనమాట. అతన్ని సంకెళ్ళతో బంధించిన సంకెళ్ళు తెగ్గొడుతున్నాడు అని అంటే ఎన్ని దెయ్యాలు ఉన్నాయో మీరు ఆలోచించుకోండి. అలాంటి అతన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి, అతన్ని కంట్రోల్ చేసే మంత్రాలు లేవాయే. అలాంటిది యేసు ప్రభు వచ్చి అతన్ని బాగు చేసిన తర్వాత జనాలు ఏమన్నారు? ఏమన్నారు? ఐడియా ఉందా? అమ్మా ఇంత దెయ్యం వెళ్ళగొట్టిండినో, ఇంత గొప్ప దేవుడు అన్నారు అనుకుంటున్నారా? వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి, మాకు మీరు ఇష్టం లేదు. అరే నేను మీకేం అన్యాయం చేశానప్ప? పిల్లోడు బాగుపడ్డాడు కదా, సమాధుల్లో పడి తిరుగుతున్నాడు, వచ్చిపోయి నన్ను బెదిరిస్తాడు ఆయన, కరుస్తున్నాడు కుక్క కరిచినట్టు. మరి బాగుపడ్డాడన్న తృప్తి లేదా మీకు? మేము ఇన్ని మంత్రాలు వేసినా బాగుపడలేదే అయినా, ఇంత మేము ఇన్ని పూజలు చేసినా ఇన్ని బాగుపడలేదే. అలాంటిది యేసయ్య వచ్చి ఒక మాటతో వెళ్ళగొట్టేసరికి దెయ్యాలన్నీ పారిపోయినాయి కదా. ఎంత గొప్పోడు, ఎంత మంచి దేవుడు. థ్యాంక్ యూ ప్రభువా, ఈసారి ప్రాబ్లం అయితే మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాం ప్రభా అని మనల్ని అంటాం మనం. కానీ అలా ఏం చేశారంటే పంచాయతీ పెట్టి మా ఊరికి మరలా రాకండి అన్నారట. ఏం ప్రాబ్లం ఏంటి అంటే దెయ్యాలు పోయి పందుల్లో దూరిని అంట, పందులు చచ్చిపోయినాయి. అది ప్రాబ్లం ఇక్కడ. నీకు మనిషి కంటే పంది ఎక్కువైపోయిందా? పంది ఇంపార్టెంటా? రాకండి. చూసారు యేసుప్రభు కూర్చొని ఇలా కూటంలో మాట్లాడుతుంటే ఆ దెయ్యం పట్టిన వాడు కూడా అక్కడే మంచి బట్టలు వేసుకొని ఆరాధన చేస్తున్నాడట, స్వస్థ చిత్తుడై. వావ్, వింత కదా. మనమేమనుకుంటే కొన్ని అద్భుతాలు చేస్తే జనం మారిపోతారు కదా. ఏం లేదు, ఏసైనా వాడుకుని వదిలేసే రకమే జనం అంతా. మారే రకం కాదు వీళ్ళు అందరూ. కాబట్టి వాళ్ళంటే పడకండి, మనం జాగ్రత్తగా ఉందాం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభులాగా అందరిని ప్రేమించి, అందరిని సహించి, అందరిని క్షమిస్తూ పోతుంటే అందరు అలా షాక్ అయిపోయి వావ్ అనుకొని మారిపోతారు అనుకుంటున్నారా? యేసు ప్రభు లాగా కాదు, యేసు ప్రభునే సిలివేశారు అలాంటి రకం జనం. చెప్పింది అర్థమైందా? మనం యేసు ప్రభు లాగా ఉంటే మారుతారని కాదు. అక్కడ యేసు ప్రభుని ఏం చేశారు? యేసు ప్రభునే సిలివేసిన ప్రపంచం నుండి మంచిని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకండి. జనాలు మారారంటే దేవుని కృపే, అంతే. దేవునికి స్తోత్రం. మీ ప్రయత్నమో మా ప్రయత్నమో మన ప్రయాసం ఏం కాదు. హల్లెలూయా. మీరు అట్నే మారారు, నేను అట్నే మారాను. దేన్ని బట్టి అంటే దేవుని కృపను బట్టే. మనల్ని కూర్చోబట్టి ఎవరన్నా గట్టిగా బోధించి వాదించి డిబేట్లు చేసి మార్చిండా మిమ్మల్ని నన్ను? ఎవరన్నా డిబేట్ చేసి మారారా? లేదు. దేవుడు లాగేసుకున్నాడు అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏం చేసుకున్నాడు? లేకపోతే లోకంలో మస్తు ఎంజాయ్ చేస్తుండేవాడు మనం. అలాంటి వాళ్ళమైనా మనల్ని ఏం చేశాడు? కొందరు రోగాలతో దేవుడు రక్షించుకున్నాడు, కొందరు కష్టాల నుంచి రక్షించుకున్నాడు, కొందరికి ఏ ప్రాబ్లం లేకపోయినా ఫుల్ గర్విష్ఠుల వైపు ఎట్లా ఉండేవాళ్ళం అయినా మార్చుకున్నాడు. అది మన దేవుడు గొప్పతనం. హల్లెలూయా. అవునా కదా? అందరు కష్టాల్లో ఉంటేనే మారిండని లేదు కదా. కొంతమంది అన్నీ ఉన్నా కూడా మంచి డబ్బు ఉండి, మంచి చదువు ఉండి, మంచి జాబ్ ఉండి కూడా, మంచి ఇల్లు ఉండి కూడా ప్రభుని ఎందుకు నమ్ముకున్నారు అంటారు? దేవుడు పట్టుకున్నాడండి. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. ఎవరు పట్టుకున్నారయ్యా? మనం దేవుడిని పట్టుకోవాలి. ఎవరు పట్టుకున్నారు? మనం దేవుడిని వెతకలేదు. ఎవరు వెతుక్కుంటూ వచ్చాడు? ఆయన దేవుడు వెతుక్కుంటూ వచ్చాడండి. ఆయనే వెతుక్కుంటూ వచ్చాడు. మనం కావాలనుకొని వచ్చాడు ఆయన. అలాగా దేవుని ఏర్పాట్లు ఉన్న వాళ్ళందరూ ఎప్పటికైనా రక్షించబడతారు. జనాలు కూడా పడిపోకండి. దేవునికి స్తోత్రం.
లక్ష్యము సంఘము. లక్ష్యం ఏంటి చెప్పండి? ఏంటి అంటే సంఘము క్షేమాభివృద్ధి నొందాలి. సంఘం ఏమవ్వాలి? క్షేమాభివృద్ధి. అంటే ఒక మాట ఏం విన్నాం? కట్టబడాలి. ఏమవ్వాలి? కట్టబడాలి. ఎంతవరకు కట్టబడాలి? పునాది ఎత్తే చాలండి అన్నట్టుందా? పునాది ఎత్తే ఏం చేయాలి? ఎక్కడ ఉండాలి? మళ్ళీ అక్కడ ఆ వర్షమే నెత్తి మీద పడుతుంది. మళ్ళీ పునాది వేసినా కానీ ఆ ఎండ అక్కడే ఉంటుంది, ఎండ అక్కడే ఉంటుంది, వాన అక్కడే ఉంటుంది, పురుగులు దోమలు అన్నీ అక్కడే ఉంటాయి. కట్టబడ్డం అంటే కేవలం పునాది వేయడం కాదు, పూర్తిగా ఒక ఇల్లులాగా కట్టబడాలి. ఎప్పుడు ప్రతిష్ఠ చేస్తాం చెప్పండి? గృహప్రవేశం ఎప్పుడు? పూర్తిగా అయినాకనే కదా. హల్లెలూయా. అలాగా ఆత్మీయ జీవితం కూడా కట్టబడుతుందంటే పూర్తి దశ ఒకటి ఉంది అని అర్థం. దేవునికి స్తోత్రం. దాన్ని ఏమంటాం బైబిల్ భాషలో? పరిపూర్ణత అంటాం. చెప్పండి, ఏమంటాం? పరిపూర్ణత. హల్లెలూయా. చూడండి, కొంతమంది పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి. ఎప్పుడు చేయాలి? వయసు వచ్చాక పెళ్లి చేయాలి. వయసు వచ్చే వరకు బాధ్యత ఎవరిదే? తల్లిదండ్రులదే కదా. కొంచెం వయసు తక్కువ ఇంకా చదువుకుంటున్న పిల్లలన్న సంబంధాలు వచ్చేసినాయి అనుకో, మనం ఏమంటాం? అప్పుడే సంబంధాలు ఏంటండి, పాప చదువుతుంది అంటాం కదా. పాప చదువుతుంది, మీరు అంత కంగారు పడితే ఎట్లా? మేము చెప్తాం కదా, మేము చూసుకుంటాంలే. ఎస్, కట్టబడడం ఒక మెచ్యూరిటీలోనికి రావాలి, ఒక స్థాయికి రావాలి. మన లెక్కలో ఏమంటామంటే బ్రతకడం నేర్చుకోవాలి. పిల్లలు ఏం నేర్చుకోవాలి? అమ్మాయి బాగుంది అంటే సరిపోద్ది ఏంటి? పిల్లోడు వచ్చి ఆ అమ్మాయి నచ్చింది, నువ్వు కూడా నచ్చాలి కదా. అక్కడ దాని సంగతి మాట్లాడు. నీకు అమ్మాయి నచ్చింది సరే, బాగుంటుంది సరే, మరి నువ్వు నచ్చాలంటే హెయిర్ స్టైల్ ఇట్లుంటే అవదు. చదువుకొని ఉద్యోగం చేసి కుటుంబం నడిపించగలిగే స్థాయి నీకు ఉంటే అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నకి ఎదురు చెప్పవచ్చు, మా అబ్బాయి బాగా చదువుకున్నాడండి, ఏం కాదండి, మమ్మల్ని మంచిగా చూసుకుంటాడని చెప్పుకోవచ్చు. అలా చెప్పుకోవాలంటే అబ్బాయి ఏమై ఉండాలి? హీరోలా తిరిగితే సరిపోద్దా? లైఫ్ సెటిల్ అంటారు దాన్ని. హల్లెలూయా. అప్పుడు అబ్బాయి ఏం చేస్తున్నాడు అని అడుగుతారు. అబ్బాయి హీరోలాగా ఉంటాడో జీరోలాగా ఉంటాడో అడగలేదు, ఏం చేస్తాడని అడుగుతారు వాళ్ళు. అంతే కదా. రోజుకి 100 రూపాయలు ఎత్తుంటానండి నాన్నట్టు. 100 రూపాయల 100 రూపాయలు 500 ఏం చేస్తాడు? సినిమాలకు వెళ్తుంటాడా? జీవితంలో రేపొద్దున అమ్మా నాన్న మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఒక అబ్బాయికి రాకుండా ఉండడమే లైఫ్ సెటిల్ అవ్వడం. దేవునికి స్తోత్రం. పెళ్ళి చేయడం రాంగ్ కాదు, కానీ ఒక స్థాయి ఉంది, ఒక వయసు ఉంది, ఒక పద్ధతి ఉంది. దేవునికి స్తోత్రం. అలాగే సంఘం భజన చేసుకుంటే సరిపోదు, ఇలాంటి పరిస్థితుల్లో నిలబడగలగాలి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఇలా భజన చేసుకుంటే ప్రార్థన చేస్తుంటే వర్షం ఆగిపోయింది, వావ్ మిరాకిల్. ఒకసారి వర్షం పడిపోద్ది, వర్షంలో కూడా సంఘానికి రావాలి. అల్లెలు చెప్పింది అర్థమైందా? ప్రార్థన చేసినామండి, చుట్టూ వర్షం అండి, మధ్యలోనే లేదండి. ఎంత గొప్ప దేవుడు, స్తోత్రం. ఒకసారి వర్షం ఆగిపోద్ది కోటానికి, కానీ ఒక్కోసారి పొలోమని పడిపోద్ది. అప్పుడు సాక్ష్యాలు ఉంటుందంటే చుట్టూ వర్షం లేదు, ఇక్కడే ఉంది. ఆయన కోటం జరిగిందని ఎలా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. అర్థమైందా? ఒక్కోసారి కరెంటు పోయింది, ప్రభువా నాయన ఇంత కోటం పెట్టుకున్నాం, కరెంట్ నాయన అంటే తక్కువ వచ్చేద్ది. ఒక్కోసారి చెమటలోనే మన పరిస్థితి. సేవకుడు అరుస్తూనే ఉండాలి. బాధపడతారా? అప్పుడు ఏమనాలి? ఏం కాదులే తీ ప్రభా, పోన్లే ఎన్నో చేసినావు మా కోసం. ఒక్కసారి కరెంట్ లేకపోయినా నడుస్తుందిలే ప్రభు, బండి పర్లేదు, తప్పేముంది అనుకుంటున్నాం లేదా? హల్లెలూయా. రోజు బిర్యానీలు, భోజనాలు, పండుగలు, పబ్బాలు చేసుకున్నాం. ఒకసారి అన్నీ ఉన్నాయి, గ్యాస్ లేదు, బయట స్ట్రైకు, తిండికి ఏం లేదు. ఒక్కొక్కసారి ఉన్నా తిండి తినలేని పరిస్థితి, ఒకసారి లేక తిండి లేని పరిస్థితి అయిపోతుంటుంది. అప్పుడు కూడా విశ్వాసం బలహీనం కాకూడదు. ఏం కాదులే ప్రభు, పర్లేదు, ఒక్కోసారి అవుతుంటాలే, పోన్లే ఇంకా ఏం పోయింది, పచ్చడి వేసుకుని తిందాం అనుకోవాలి. దేవునికి స్తోత్రం. పరిస్థితులను బట్టి విశ్వాసం మారకూడదు ప్రియులారా. హల్లెలూయా. మా నాన్న మంచి జాబ్ చేసినా నానే, జాబ్ పోయినా నానే కదా.
కుటుంబం కోసం, భార్య పిల్లల కోసం మంచి ఇల్లు కట్టినా నానే ఏం కాదు బిడ్డ, రేకులే వేసుకున్నాం బిడ్డ. పిల్లలు చూస్తుంటారు, ఫ్రెండ్స్ వాళ్ళందరికీ మంచి మంచి ఇళ్ళు ఉన్నాయి, కానీ మా నాన్న ఏం కట్టిండు, రేకుల షెడ్ కట్టిండు అని పిల్లలు వదిలేసి వెళ్ళిపోతారా నాన్నని? లేదు, నానే కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదే దేవుడు మనకి ఇవ్వలేక కాదండి, దేవుడు మనకి ఇవ్వలేక కాదు, కానీ సాతానికి జవాబు చెప్పాలి కదా. సాతాను ఏమంటాడు, అన్నీ ఇచ్చి పెడుతుంటే నిన్నే పట్టుకుని ఉండరా ఏంటి? ఏమన్నాడు యోబు గురించి? నువ్వు అన్నీ ఇచ్చి దీవించావు కాబట్టి యోబు లాంటి మంచి విశ్వాసం ఉండనే ఉంటాడు అంటే దేవుడు ఏమన్నాడు? అవునా, ఇచ్చినవన్నీ తీసేసుకొని చూడవసారి అన్నాడు. దేవుడికి ఎంత కాన్ఫిడెన్స్ చూడండి యోబు మీద. ఏమన్నా సైతాంతం డైరెక్ట్ అన్నీ ఇచ్చానని భక్తుడే ఉన్నాడు అనుకున్నావా? అన్నీ లాగేసుకొని చూడవసారి. అన్నీ లాగేసాడు యోబుకైతే, కానీ యోబు అన్నీ పోగొట్టుకున్నాడు కానీ విశ్వాసం పోగొట్టుకోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం భరించడం వల్ల ఏమైంది? పోగొట్టుకున్నవన్నీ రెండంతలు. ఒక్కోసారి ఒక్కొక్క లాస్ మనకి మంచిదే. లాభం కావాలనుకుంటున్నారా? ఒక్కసారి లాస్ చూడండి లైఫ్లో. క్రీస్తు కొరకైన నష్టము రెండంతల లాభం ప్రియులారా. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. క్రీస్తు కొరకైన నష్టము రెండంత, మామూలు లాభం కాదు. ఇప్పుడు నేనున్నాను, చిన్నప్పటి నుంచి అమ్మ లేకుండా పెరిగాను. ఆ అమ్మ లేదు. నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత కొందరు ఏమని ఉంటారు, యేసుప్రభు అంత గొప్పవాడైతే నీకు ఎందుకంత దారుణమైన లైఫ్ ఇచ్చిండు ఆయన, నేను తిండికి కూడా అడగడానికి ఎవరు లేరు, బాధపడిన దినాలు ఉన్నాయి మాకు. కానీ ఈ రోజున మీలాంటి అనేక మన అమ్మలు పిలుస్తున్నారు, నాన్న బాబు భోజనం చేసావా, తిన్నావా, ఒకసారి ఇంటికి రా అంటే. ఒక అమ్మ కాదు, ఎంతమంది అమ్మలు ఉన్నారో, ఎంతమంది నాన్నలు ఉన్నారో. హల్లెలూయా. ఒక్కరు కాదు, అన్న అని పిలిచి ఎంతమంది చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవరైనా పిలుస్తారా? మీరు చెప్పండి, రోడ్డు మీద పిలుస్తారా? సేవకుడు కదా, అన్న మా ఇంటికి వస్తారు రండి ఒకసారి అని ఒక సేవకుడు మీరు పిలుస్తున్నారంటే ఎంత ఘనమైన స్థితి తెలుసా ఇది. దేవునికి స్తోత్రం చెప్పడం గట్టి ఒకసారి. కాబట్టి దేవుడు అంటాడన్నమాట, చిన్నప్పుడు అమ్మ చనిపోయిందని బాధపడకు. ఈరోజు ఎంతోమంది అమ్మలు ఉన్నారు, నీకు అడిగిన వాళ్ళు ఉన్నారు, ఏమి ఇచ్చుకోలేకపోయినా భారంతో ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారా లేదా? అమ్మ ఉంటే ఏమేమి చేసేదో అలా ప్రార్థన చేసే అమ్మలు ఉన్నారు, నాన్నలు ఉన్నారు, అయ్యలు ఉన్నారు, సహోదరులు ఉన్నారు, అన్నలు ఉన్నారు, అక్కలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. మీ గురించి అయినా మీ బంధువులు పట్టించుకోరేమో కానీ మీ సంఘం పట్టించుకుంటుంది. అవునా కాదా? హల్లెలూయా. ఏ అక్క ఏమ్మా అంటే రోడ్డు మీద మీ బంధువులైనా అమ్మో ఏమో వస్తుంది నాటిపోతారు అంటారు కొంతమంది. అవునా? కొంతమంది మతం పుచ్చుకుంది అనుకొని మిమ్మల్ని చూసిన వాళ్ళు అమ్మ ఏమో ఎదురుకు పడితే బాధ అని కొంతమంది అటే మొహం తిప్పుకొని పోతుంటారు. కానీ మీరు ఎదురు పడగానే పలకరించే వాళ్ళు ఎవరంటే సంఘం కదా. కాబట్టి సంఘం కాదు, ఇది ఒక కుటుంబం. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. మనమంతా ఎవరు చెప్పండి? ఫ్యామిలీ ఇది. ఎవరింట్లో ఏ కష్టం వచ్చినా మనందరూ కష్టంగా భావిస్తామా లేదా? ఎవరింట్లో ఏ ఆనందం వచ్చినా మనకు సంతోషం అనిపించినట్టు కదా. మీ అబ్బాయికి జాబ్ వస్తే ఎవరు సంతోషపడతారు చెప్పండి? మీరు సంతోషపడిన దానికంటే సంఘం అంతా సంతోషం. పోన్లే బిడ్డ, ఎప్పుడో ఇన్నాళ్ళు ప్రార్థన చేస్తున్నాం. మీకు ఎవరికైనా సంబంధం కుదిరిందనుకోండి, పిల్లలకి ఎవరు సంతోషపడతారు? మీరు పడిన దానికంటే సంఘం అంతా సంతోషపడుతుంది. ఎందుకు? పోన్లే ఇన్నాళ్ళుగానో ప్రార్థన చేస్తున్నాం మేము. హల్లెలూయా. కుటుంబంగా భావిస్తున్నారా సంఘాన్ని? కుటుంబంగా భావించింది మా సంఘం, మా కుటుంబముగా భావించాలి. ఒకరినొకరు పలకరించాలి ప్రియులారా. ఒకరినొకరు బలపరుచుకోవాలి. కట్టబడడం అంటే ఇదే. సగం సగంలో ఉండిపోవద్దు, విశ్వాసం పూర్తి అవ్వాలి, ఫినిష్ పాయింట్కి వెళ్ళాలి ప్రియులారా. చూద్దాం అదే వాక్యం, అపోస్తలుల కార్యం 9:31. కావున యూదయ గలిలయ సమరయ దేశములు యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. 8వ అధ్యాయంలో ఏం చదివాము? హింస. సంఘం ఏం పొందింది? గొప్ప హింస పొందింది. నా చూడండి ఒకసారి. గొప్ప హింస పొందడంతో పాటు వీళ్ళు చెదిరిపోయారంట. ఏమైపోయారు క్రైస్తవులు? చెదిరిపోవడం అంటే తెలుసా? మనకి ఇంకా ఐడియా లేదు. ఒరిస్సాలో పోయిన సంవత్సరం అనుకుంటా
ప్రభుని నమ్ముకున్నారని 8 కుటుంబాలని ఊర్లోంచి వెళ్ళగొట్టారు. ఇప్పుడు చిన్నూరు అంటే వెళ్ళగొట్టేస్తారు పంచాయతీ పెట్టి. ఇట్లాంటి పెద్ద సిటీ కాబట్టి మనల్ని వెళ్ళగొట్టలేదులే, కానీ ఇంచుమించు మనల్ని వేరుగానే చూస్తారు. మనల్ని కలుపుకోరు. మనోళ్లే కదా, మన తెలంగాణ బిడ్డలే కదా. ఏదైతే ఉంది, తెలంగాణ కోసం ప్రార్థన చేసిరా, మీరు ఆంధ్ర కోసం ప్రార్థన చేసిరా? తెలంగాణనే. ఎందుకు అది మాది అనుకున్నారనే కదా. ఈరోజు అన్ని సంఘాలు అన్ని చోట్ల జెండా ఎందుకు పట్టుకున్నారు? ఇప్పుడు బ్రిటిష్కో అమెరికాకో, అమెరికా జెండా పట్టుకున్నామా, బ్రిటిష్ జెండా పట్టుకున్నామా, దేశ జెండా పట్టుకున్నారా? ఎందుకు? మాదనుకున్నామనే కదా. మనమన్నా ఇదంతా మనోళ్ళు అనుకుంటున్నాము, కానీ వాళ్ళు మాత్రం మనల్ని అటు చూడట్లేదు. మరి పోతే పోయింది, వాళ్ళకంటే మనమే బెటర్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమన్నా అందరినీ మనం అనుకుంటుంటే వాళ్ళు వెలగొట్టడానికి మీరు వెళ్తామండి, విదేశీ దేవుడు పోండి పారిపోండి అంటే ఎడపోతాం. ఈ దేశం కోసం ప్రార్థన చేస్తుంది మేము, ప్రభుత్వాలకి ఓట్లు వేసేది కూడా మేము ఉన్నాం. మేము హల్లెలూయా. దేశము కానీ ఈ ప్రాంతం కానీ కరీంనగర్ కానీ దీవించబడాలని ప్రార్థన చేయలేదా? మనం చేస్తూనే ఉన్నాం, రోజు చేస్తూనే ఉన్నాం. పిల్లలు పరీక్షల్లో పాస్ అవ్వాలని ఆయన ఏ మతం అయితే ఏంటి, అందరి పిల్లల కోసం ప్రార్థన చేయలేదా? చేస్తున్నాం. పాస్ అయిన పిల్లలకి జాబులు ఇవ్వాలని ఆయన అని ప్రార్థన చేస్తలేరా? మీరు చేస్తున్నారు. పక్కింటి పొరుగింటి వాళ్ళతో మనకు సంబంధం లేకపోయినా వాళ్ళకి సమాధానం ఉండాలి. ప్రభువా, భర్త తాగొచ్చి తంతాడని ఆయన పాపం బిడ్డ అని మన బాధపడలేదా? ఎందుకు అంటే మనోళ్ళు అనుకున్నామనే కదా. కానీ వాళ్ళు మనల్ని అనుకోరు అట్లా. ఆ దినాల్లో సంఘాన్ని అలా వెలివేసేవారు అంటండి. ఊరు చల్నడు గెట్ అవుట్ అంటే పాపం ఏ మూట కట్ట సర్దుకుని వెళ్ళిపోవాల్సి వచ్చేది. చెదిరిపోయారంటండి. ఇప్పుడు చెదిరిపోయిన వాళ్ళు ఏం చేశారంట? ఎందుకు వచ్చిన మతంలో బిడ్డ అనుకున్నారు. 8:4 చదవండి. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసి, దేవునికి స్తోత్రం కలిగాక. చెదిరిపోయిన వాళ్ళు ఏం చేశారంట? ఓన్లే బిడ్డ ఎందుకు వచ్చిన మతంలో, కొడుతున్నారు, తన్ను నా తంతున్నారు, మాకు వచ్చిన లాభం లేదు అన్నారా? లేదు. ఎక్కడికెక్కడ పోతున్నారు? అక్క యేసుప్రభు నమ్ముకోండి అని చెప్పుకుని వెళ్తున్నారట. వాళ్ళేమనాలి? మీరు నమ్ముకుంటేనే మిమ్మల్ని ఎలగొడతారు. ఇప్పుడు మేము నమ్ముకుంటే మమ్మల్ని కూడా ఎలగొట్టాలి నాన్న అని అంటారా? అనరా? మీరు అక్కడ నమ్ముకుంటేనే అక్కడ చెలగొడితే ఇక్కడికి వత్తిరి. ఇక్కడ మాకు చెప్తున్నాం, ఫోన్లే యేసుప్రభు మంచి దేవుడు అంట కదా అని నమ్ముకున్నాం అనుకో, పొరపాటున పంచాయతీ ఏమంటుంది? గెట్ అవుట్ అంటే మా పరిస్థితి ఏంటి? అడుగుతారా? అడగరా? మీరేం చెప్తారు చెప్పండి? దేవునికి స్తోత్రం. ఈ ఊరు కాకపోతే ఆ ఊరు, హల్లెలూయా. ఈ ఊరు కాకపోతే ఇప్పుడు ఇక్కడ బిజినెస్ జరుగుతలేదంటే హైదరాబాద్ పోతలేరా? ఇప్పుడు హైదరాబాద్ కూడా నడుతలేదంటే దుబాయ్ పోతలేరా? ఈ ఊరు కాకపోతే ఆ ఊరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మనకు బైబిల్ చెప్తుంది, మనకి నిలవరమైన పట్టడం ఈ లోకంలో లేదు. ఊరులు అంగీకరించారా? ఉంటాం. పోమ్మంటారా? ఇంకో ఊరు పోతాం. ప్రపంచంలో ఊర్లే లేవా? ఇట్టనే తిరుగుతూ ఉండాలా అక్క అంటారు వాళ్ళు. అప్పుడు మీరేమంటారు? కొన్ని రోజులే, ఆ తర్వాత స్థిరమైన రాజ్యం మనకుంది. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువులు మనకి ఈ భూమి మీద స్థలం దొరకకపోయినా ప్రభు ఏమన్నాడంటే, అక్కడ మీ కొరకు స్థలము సిద్ధపరుస్తాను. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి ఎవడు వెళ్ళగొడతాడు మనల్ని? చెప్పోసారి. ఎవడు వెళ్ళగొట్టాడు? అది మనదే. దేవునికి స్తోత్రం. ఇది యేసు ప్రభువులు మనకున్న లాభం ఏంటంటే, దేశం చేర్చుకోకపోయినా పరలోకం చేర్చుకుంటుంది మనల్ని. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు మీ అమ్మ నాన్న వెళ్ళవేసేసిన యేసయ్య అమ్మ నాన్నగా ఉంటాడు. కీర్తన 27:10 చదవండి ఒకసారి. కీర్తన 27వ కీర్తన 10వ వచనం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. నేనైతే నా లైఫ్లో అది అనుభవించిన. తల్లిదండ్రులే కాదు, బంధువులు కూడా చేర్చుకోరు. మనం మతం పుచ్చుకుంటే బంధువులు కూడా చేర్చుకోరు. అదేంటో మనం తాగి తిన్నంతసేపు అందరూ పలకరిస్తారు, కానీ ప్రభువుని నమ్ముకున్నామంటే ఏదో పాపం చేసినట్టు చూస్తారండి. వాళ్ళ తప్పు కాదు, అమాయకులు పాపం. దేవునికి స్తోత్రం. దేవుడు వాళ్ళని దీవించిన గాక, వాళ్ళని కాపాడిన గాక. కానీ మీరు ఫీల్ అయిపోకండి. వాళ్ళు పలకరియలేదని, వాళ్ళు మందలియలేదని మీరు ఫీల్ అవ్వద్దు.
అమ్మ మతం పుచ్చుకున్నావా, మా ఇంటి గుమ్మం తొక్కడానికే వీల్లేదు, నా దృష్టిలో చచ్చిపోయి నువ్వు అంటారు వాళ్ళు. నా దృష్టిలో నువ్వు చచ్చిపోయావు, మా పేరండానికి రావద్దు, నా పెళ్ళికి రావద్దు, మాకు దినానికి రావద్దు, నువ్వు దేనికి రావు, గెట్ అవుట్ అంటారు. అప్పుడు బాధ అనిపిస్తుంది, అయ్యో నిన్నటి వరకు మాట్లాడిన పిన్ని, నిన్నటి వరకు మాట్లాడిన అక్క, నిన్నటి వరకు మాట్లాడిన బావ అన్న మనల్ని కాదంటున్నారే అనిపిస్తుంది. అక్కడ బాధపడొద్దు, సైలెంట్గా వెళ్ళిపోండి. ఒకరోజు వస్తుంది వాళ్ళకి భూమి మీద, మరి వాళ్ళు ఎన్ని దెయ్యాలు తిరుగుతూ ఉంటాయో వాళ్ళ చుట్టూ. ఒకరోజు ఒక కష్టం వస్తుంది, అప్పుడు ఎన్ని గుళ్ళకి వెళ్ళినా ఎన్ని పూజలు చేసినా పని జరగదు. అప్పుడు నిన్నే పిలుస్తారు, అక్క వచ్చి ప్రార్థన చేద్దురా అంటారు. హల్లెలూయా. నువ్వు దేవుడికి ఒకరోజు ఘనంగా నిలబడు, దేవుడు నిన్ను వాళ్ళ ఎదుట కనపరుస్తాడు. ఒక రోజున రమ్మంటారు వాళ్ళు, నిజం చెప్తున్నా. ఈరోజు పోమంటారు, నిన్ను మర్చిపోతారు అవసరం అయితే. ఆ తర్వాత ఎన్ని కష్టాలు వస్తాయో, అన్ని గుళ్ళు గోపులకి వెళ్ళిన తర్వాత ఒకరోజు నీ మొహం కనపడుతుంది కల్లో. అమ్మా ఆ రోజు పొమ్మంటిని. అప్పుడు ఫోన్ వస్తుంది, ఏమనుకోక బిడ్డ ఒకసారి వచ్చి ప్రార్థన చేసి రాదు. ఒకరోజు వాళ్ళని వెళ్ళగొట్టినప్పుడు దేవుని కొరకు నువ్వు వెళ్ళిపోయావు, అదే దేవుని పట్టుకొని రమ్మంటారు వాళ్ళు. హల్లెలూయా. ఎంతైనా మనోళ్ళే కదా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నీ విలువ నాకు తెలిసినట్టు వాళ్ళు కూడా నువ్వే తెలియచేయి నాయన. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎట్లా నమ్ముకున్నారు ఆలోచించండి. అదేవిధంగా అందరికీ అవకాశం ఉంటుందా ఉండదా? ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు కూడా పడితే నమ్ముకున్నారా మీరు? లేదు కదా. మిమ్మల్ని దేవుడు అలా నడిపించండి చర్చికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు కార్యం చేస్తాడు ఎప్పటికైనా. అలాగా సంఘం అంట చెదిరిపోతూ ఏం చేశారంటే సువార్త ప్రకటిస్తూ సంచారం చేసిరంట. ఎందుకు వచ్చింది శ్రమలు అక్కడికి? అమ్మ వీళ్ళు కొడతారు, వీళ్ళు తిడతారు అని చెప్పి గుహలో ఉన్నారు వీళ్ళు. ఆ 100 మందితో సరిపోయేది. శ్రమలు రాలేదనుకోండి, ఆ 100 మంది అట్టే చచ్చిపోయేటోళ్ళు. సువార్త ప్రకటించాలి. ఒక చోట కష్టం వచ్చిందంటే వీళ్ళు చెదిరిపోయారు. అక్కడ నుంచి ఇంకో గ్రామానికి సువార్త వెళ్ళింది, అక్కడ నుంచి ఇంకో గ్రామానికి సువార్త వెళ్ళింది. అప్పుడు కానీ నాకు అర్థమైంది, అందుకే శ్రమలు వచ్చినాయా, సువార్త వ్యాప్తి చెందటానికి. చెప్పండి ఎందుకు సువార్త వ్యాపించడానికే శ్రమలు వస్తాయి. మీరు నాశనం అయిపోవడానికైతే కాదు. దేవునికి స్తోత్రం. చూడండి, ఎక్కడైనా కష్టం ఉందా లేదా? ప్రభుని నమ్ముకున్న కష్టమే, ప్రభుని నమ్ముకోకపోయినా కష్టమే. ఈ రెండిట్లో మంచి కష్టం ఒకటి ఉంటుంది. మంచి కష్టం ఏంటి? ప్రభుల్లో ఉన్న కష్టం మంచిది, ఎందుకంటే ఎప్పటికైనా సహాయం అనుకుంది. ప్రభులు లేకుండా ఉన్న కష్టానికి చెప్పలేం, పోతుందో లేదా కష్టం తెలియదు. ఒకరోజు ఊరేసుకొని సావాల్సిన జనాలు. మనం ఒకసారి ఫేస్బుక్లో కొటేషన్ చదివిన, డైటింగ్ కష్టమే, లావ్ అయిపోవడం కూడా కష్టమే. ఏదో ఒక కష్టం మంచి కష్టం ఇందులో. లావ్ అయిపోయినాం అనుకో, ఆటో వాడు ఎక్కనియ్యాడు, బస్సులో సీట్ ఇయ్యాడు, రిక్షా వాడు పారిపోతాడు దెబ్బకి. వద్దన్న రిక్షా ఎట్లా తిరగబడుతుంది అన్న, వద్దులే అంటాడు. నువ్వు నడవలేక, ఆటో ఎక్కలేక, రిక్షా ఎక్కలేక, ఇప్పుడు ట్రైన్ అనుకుందాం బుకింగ్ చేద్దామంటే ఇద్దరికి చేయాలా ముగ్గురికి చేయాలా మనకు అర్థం కాదు. ఒక మనిషిలోనే ముగ్గురు ఉంటారు. అది ఒక మనిషిలోనే ఎంతమంది ఉంటారు? ఇది కష్టమా కదా చెప్పండి ఒకసారి. మెట్లు ఎక్కలేవు, దిగలేవు, ఎవరైనా ఇంటికి వెళ్ళినా కుర్చీ ఇయ్యరు నీకు. మొన్నకు అన్నాం అన్నట్టు పోని కుర్చీ లేదు, కింద కూర్చుందామంటే కూర్చుంటే లేవవు, బుల్డోజర్ రప్పియాలి. పరిస్థితి ఏంది? దాని బదులు డైటింగ్, మాంసం తినొద్దు, మటన్ ఎక్కువ తినొద్దు, ఆయిల్ ఎక్కువ తినొద్దు, కేకులు తినొద్దు, పిజ్జా బర్గర్లు తినొద్దు, మంచి ఆకుకూరలు, కాకర. కష్టమే అది. కానీ ఈ రెండిట్లో ఏ కష్టం మంచిది అనిపిస్తుంది చెప్పండి సరే కదా. డైటింగ్ కష్టమే బెటర్, కొంచెం హల్కాగా ఉంటే యాక్టివ్గా ఉంటాం. లేకపోతే ఇంత పొట్ట వేసుకొని మనం ముందుకు, అది మన పొట్ట ముందు వెళ్తుంటుంది. అర్థమైందా? మనిషి వెనక వస్తుంటాడు. ఫోటోలో పొట్టే కనపడుతుంది, మనిషేడు అయ్యా అంటే పొట్ట వెనకాల ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అది అలాగా పెళ్ళి కష్టమే, విడాకులు కష్టమే. ఆ కొటేషన్లో చదివాను, చాలా కరెక్ట్ అన్నమాట. పెళ్ళిన కష్టమే, కానీ భర్తకి భార్య, భార్యకి భర్త కష్టాల్లో సపోర్ట్గా ఉంటారు.
అది విడాకులు తీసుకున్నాక పరిస్థితి ఏంది? ఎవరు అడుగుతారు? ఎవరు అడిగినా కొంచెం తేడానే అది. ఎవరు హెల్ప్ చేస్తానన్నా మంచి ఉద్దేశము ఉండదు, అది చాలా రాంగ్ అవుతుంది. అలాగా జీవితంలో ఎక్కడైనా కష్టమే. అలాగా ప్రభు నమ్ముకున్న కష్టమే, నమ్ముకోకపోయినా కష్టమే. ఏదోటి మంచి కష్టం చూసుకోండి ఒకసారి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. యేసులో మంచి కష్టాలు ఉన్నాయి. తప్పిస్తాడు దేవుడు, నిరీక్షణ కలుగ చేస్తాడు, ఆదరిస్తాడు, ఓదార్పు కలుగ చేస్తాడు, మహిమలో చేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. క్రిస్టియన్ అయితే ఎన్నో కష్టాలు ఉన్నాయి అందుకని నమ్ముకోము అంటే వాళ్ళకి లేవేంటి కష్టాలు? ఎంతో దారుణం. బంగ్లాదేశ్లో కొట్టుకొని చచ్చిపోతున్నారు వాళ్ళే. మళ్ళీ అలాగా మతోన్మాదం ప్రతి దేశంలో పెచ్చులు వెళ్ళిపోతున్న దినాలు ఇవి. అర్థమైందా? మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. జనాలు చూస్తున్నారు, అందరు తిడతారు, అందరు వెలివేస్తున్నారు కదా, ఎందుకు ఆ మతం పుచ్చుకోవాలి అంటే జనాల కోసం పుచ్చుకోలేదు మతం. ఏ రోజు ఈ లోకాన్ని మనం విడిచిపెడతామో యేసే మనల్ని చేర్చుకుంటాడు. అందుకే నమ్ముకున్నాం ప్రభువుని. హల్లెలూయా. ఈరోజు బతికిపోయినాం కదా అని రేపు సావు రాదా? ఈరోజు రోగం తగ్గిందని రేపు సావు రాదా? ఈరోజు బాగానే ఉన్నామని రేపు సావు రాదంటారా? పోరు 80 ఏళ్ళు వచ్చినాకనే సావు వస్తుందని అందరికి గ్యారంటీ ఏమైనా ఉందా? లేదు. ఎప్పటికైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి పోవాల్సిందే. ఎప్పటికైనా ట్రైన్ దిగాల్సిందా కాదా? ట్రైన్ లేదండి ఇక్కడ మంచిగా ఉందండి, సమోసాలు బాగున్నాయండి, ఉంటామంటే ట్రైన్ స్టేషన్ రాగానే దిగిపోవడమే. దేవునికి స్తోత్రం. స్టేషన్ రాగానే ఎంత హాయిగా ఉన్నా అప్పుడే వచ్చేసిందా బిడ్డ అని ఎవరు బాధపడరు. పోతే పోయింది, దిగిపోతాం అంతే కదా. అలాగా కొంతమందికి ఈ జీవిత ప్రయాణం మంచిగా సాగుతుంది, సీట్ ఉంది, ఫ్యాన్ ఉంది, ఏసీ ఉంది, నడుస్తుంది. మనలాంటి కొంతమంది జనరల్లో ఉంటాం. నేను జనరల్లో తిరిగినప్పుడు బాగా రాత్రంతా ఈ కాజీపేట దగ్గర ఎక్కితే గోదావరి, ఎక్కితే తెల్లారిది, ఆగేది విశాఖపట్నంలో జనరల్లో. అలాగే ఉండేవాడిని. ఏమనిపించేదంటే మీటింగ్ అయినాక అందరంలో అన్న రాత్రి పడుకొని తెల్లారి వెళ్ళండి అన్న, తెల్లారాలని అంటే నేనేమన్నామంటే రాత్రి ఇక్కడ సుఖపడడం కంటే ట్రైన్లో కొంచెం కష్టపడితే తెల్లారి ఇంటికి వెళ్ళిపోతాను అనుకుని జనరల్ ఎక్కేసేవాడిని. అప్పట్లో రిజర్వేషన్ లేదు మాకు. ఎక్కేసేవాడిని. ఇక నిలబడే ఉండాలి లెట్రిన్ కాడ, ఆ కంపు కాడ. ఆలోచిత ఇటు తోస్తూ ఉంటారు, ఇటెక్కి ఇటు తోస్తూ ఉంటారు, ఇటు అటు షటిల్ కాక ఆడుకుంటూ ఉంటే అలాగేమనిపిస్తుంది అంటే ఇంకో 4 hours బా, అలా కొంచెం ఇంకో 3 hours ఏమనిపిస్తుంది అంటే ఇంకొంచెం కష్టపడితే తెల్లారి ఇంటికి వెళ్ళిపోతాం కదా, నా బిడ్డ ముఖం చూస్తాను కదా అనుకుని సాగేది ఆ లైఫ్ అంతా. అలాగా క్రీస్తులో కొంచెం కష్టపడండి, ప్రభు వచ్చి తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. స్టేషన్ దిగిపోవడమే దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. స్టేషన్ ఎంత బాగుంటే మనకెందుకు కానీ మన ఇంటికి వెళ్ళాలి. హల్లెలూయా. ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ కడితే మనకేంది, ఇక్కడ ఏదైతే మనకేంటి, మనకు అక్కడ బంగారు వీధులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని ఆ దివ్య నగరిలో కాంతులను విరచిమ్మెదవా నా యేసయ్యా. ఆ దివ్య నగరిలో విరచిమ్మెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాదిని, గ్లోరీ, సియోనులో నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, నీ మీదే నా జీవితము అమర్చు. హల్లెలూయా.
సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండేను. ఎప్పుడు సమాధానం చెప్పండి ఒకసారి. ఎదుగుతూ ఉంటే మీకు సమాధానం ఉంటుందంట. ఇప్పుడు సమాధానం అంటే మీకు కష్టాలు రావు అని కాదు, కష్టాల్లో కూడా ఒక ధైర్యం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కష్టాల్లో కూడా ఏముంటుంది? ధైర్యం. ఏంటంటే ఈ కష్టం వృధా కాదు అనే ధైర్యం. యేసు ప్రభు సిలువైపడ్డాడు, వృధా అయిపోయిందా? ఆ రోజు కొందరు ఆయన విడిచిపెట్టి వెళ్ళారని ఆయన బాధపడి ఉంటే ఈరోజు ఎంతమంది ఉన్నాం ఆయన వెనకాల మనం? చెప్పింది అర్థమైందా? గెత్సేమనే తోట దగ్గర కొందరు ఏం చేశారు? ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చూసావా, అక్కడ పరలోకం నుంచి ఇక్కడికి వచ్చినా అందరూ విడిచిపెట్టి వచ్చేసారు, అందరినీ స్వస్థపరిచినా, అందరికి తిండి పెట్టిన, అంత చేసినా వీళ్ళందరూ నమ్మొద్దని వెళ్ళిపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? కొంచెం ఓర్చుకోబట్టి ఏమైంది? ఆయన సిలువ సింహాసనముగా మారింది, ఆయన శ్రమలన్నీ మహిమగా మారాయి, ఆయన ముళ్ళ కిరీటం మహిమ కిరీటంగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ అత్యధిక గొప్ప మతం ఏదంటే క్రైస్తవత్వమే. ప్రైజ్ ది లార్డ్. గూగుల్ చేసుకొని చూడండి. ద బిగ్గెస్ట్ రిలీజియన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ క్రిస్టియానిటీ. ఒట్టిగానే నమ్ముకున్నారా? మన ఇందాకే అనుకున్నాం, స్టార్టింగ్లో అనుకున్నాం, క్రైస్తువులు హింసించబడినట్టుగా ఇంకా ఏ మతం హింసించబడలేదు ప్రపంచవ్యాప్తంగా. అయినా ప్రభువుని నమ్ముకుంటున్నారు అంటే దాని అర్థం ఏంటి? మన సాక్ష్యము మన ఆశీర్వాదాల్లో లేదు. మన సాక్ష్యము బిల్డింగ్ కట్టుకున్నాం, కారు కొనుక్కున్నాం, జాబ్ వచ్చింది, బంగారం వచ్చింది, లోన్ వచ్చింది, స్కాలర్షిప్ వచ్చింది. ఓకే, దేవుడు ఇస్తాడు, కానీ ఇది సాక్ష్యం కాదు. సాక్ష్యం ఏంటి తెలుసా? ఏ కార్యం జరగకపోయినా యేసులో ఉన్నాం మనం. సాతాను కంగారు పడిపోతాడు తెలుసా ఈ సాక్ష్యానికి. ఏమంటాడు తెలుసా? ఏం లేకున్నా ఎందుకున్నారు ఆయనతోటి? నా వాళ్ళకి ఎంత ఇచ్చినా నన్ను తంతున్నారు వీళ్ళు. వాళ్ళ దేవుడు ఏమి ఇవ్వకపోయినా వాళ్ళ దేవుడిని పట్టుకున్నారు ఎందుకు అంటే, మనము మన దేవుణ్ణి ఈ లోకం కొరకు నమ్ముకోలేదు, ఆ లోకం కొరకు నమ్ముకున్నాం. ఇక్కడేదో ఇత్తడని కాదు, అక్కడ మనకి ఇవ్వబోయే మహిమగల స్వాస్థ్యము. హల్లెలూయా. మహిమ స్వాస్థ్యం అక్కడ ఉందండి. ఇక్కడ ఎత్తే ఏం లాభం మనకి? అన్ని విడిచిపెట్టిపోవాల్సిందే అన్నట్టు అన్నమాట అక్కడ. ప్రైజ్ ది లార్డ్. రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుంటారు చాలామంది తెలుసా? రిటైర్మెంట్ ప్లాన్ అంటే ఏంటి? ఉద్యోగం పోయినాక హాయిగా బతకాలి, అది రిటైర్మెంట్ ప్లాన్ అంటే. ఇప్పుడే మొత్తం డాడీ అమెరికా తిరిగేద్దామా అంటే డాడీ ఏమంటాడు? వద్దులే బిడ్డ, అమెరికా ఉందిలే, రిటైర్మెంట్ అయిపోయినాక అప్పుడు హాయిగా బతకొచ్చు, ముందు ఇల్లు కట్టుకుందాం అంటాడు. అవునా కదా? ఉన్న డబ్బులతో నువ్వు కారు కొనుక్కొని, ఉన్న డబ్బులతో నువ్వు అమెరికా తిరిగి వచ్చి, ఉన్న డబ్బులతో నువ్వు స్టైల్ చేసుకుని ఉంటే రిటైర్ అయ్యేసరికి ఇల్లు లేదనుకో, మనవాళ్ళు ఏం అంటారు? మా తాత ఉన్నాడు కదా, మొత్తం తిన్నాడు డబ్బులన్నీ. కొంతమంది ఉంటారు, కరీంనగర్లో ఎకరం భూమి 50,000కి అమ్మేశాడు తాత. అప్పట్లో 20 ఏళ్ల క్రితం 50,000కి ఎకరం. అమ్మ ఇప్పుడు పలికితే ఎంత పలుకుతుంది? 20 కోట్లు. ఫీల్ అవుతున్నామా లేదు చాలాసార్లు? మా తాత బతుకుంటేనా అనిపిస్తుంటుంది. అందుకే మనం ఏం ఇప్పుడు మన వాళ్ళు ఆంధ్ర ఏం అలవాటు చేసుకున్నారంటే, కష్టపడతాం కానీ దాచుకుందాం. అదే ప్లాన్లో ఉన్నారో లేదా? ఇదే ప్లాన్ చేసుకోండి. తందనాలు ఆడటం, పండగలు, పబ్బాల తర్వాత ఉన్న డబ్బులు రేపొద్దున ఏ స్ట్రైక్ వస్తుందో మనకేం తెలుసు, రేపొద్దున ఏ లాక్డౌన్ అవుతుందో మనకేం తెలుసు, లేకపోతే ఉద్యోగాలు ఉంటాయో పోతాయో మనకేం తెలుసు, మనం చేతున్న వ్యాపారం రేపొద్దున లాభంలో ఉంటుందో నష్టపోతుందో మనకు తెలియదు. కాబట్టి ఉన్న దాంతో వెంటనే ఏం చేసుకోవాలి? చిన్న ఇల్లు కట్టుకుంటే సరిపోద్ది అనే మంచి బుద్ధి ఉన్న వాళ్ళ ప్లాన్ అది. కార్ల తర్వాత ఇల్లు ముందు పచ్చడన్నం వేసుకుని తినొచ్చు, కానీ అద్దె కట్టుకునే పరిస్థితి రావద్దు. హల్లెలూయా. అది ఫ్యామిలీ, అది ప్లానింగ్ అంటారు ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగా మనం ప్రభువుని ఎందుకు నమ్ముకున్నామంటే ఇక్కడ కోసం కాదు, ఎప్పటికైనా ట్రైన్ దిగిపోవాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పటికైనా స్టేషను దిగిపోవాల్సిందే, మన స్టేషన్ రాగా దిగిపోవాలి, అంతే తేడా. హాస్పిటల్ ఏసీ ఉందని అందులోనే ఉంటామేంటి? వచ్చిన వాళ్ళందరూ బ్రెడ్ పట్టుకొని, యాపిల్ పట్టుకొని, కొబ్బరి బొండాలు పట్టుకొని వస్తుంటారు. మనల్ని పలకరించిన వాళ్ళు కూడా, అక్క బాగున్నావా, మంచిగా ఉందా ఇప్పుడు అంటాము. ఇంట్లో ఉన్నసేపు ఎప్పుడు అడగదు మనల్ని.
ఇప్పుడు అడుగుతారు మనం, ఏ హాస్పిటల్ అందరూ పాపం పలకరిస్తారు, అలాగని అక్కడే ఉంటామేంటి? డాక్టర్ రాగానే ఏమడుగుతాం? సార్ డిశ్చార్జ్ ఎప్పుడు సార్ అంటాడు. ఆయన ఏమంటాడు? ఏం తక్కువైంది ఇక్కడ అంటాడు. మీకు అట్లనే ఉంటుంది అయ్యా, మేము ఎప్పుడు పోవాలా అని చూస్తున్నాం ఇంటికి. ఇక్కడ మంచిగా ఏసీ ఉంది కదండి, మా ఇంట్లో ఫ్యాన్ ఉన్న చాలయ్యా, మా ఇంటికే పోతాం, దేవునికి స్తోత్రం, అంతే కదా. అలాగే ఈ లోకం బాగుపడితే ఏంటి, బాగుపడకపోతే ఏంటి, మనకు ఆ లోకం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇది మనకున్న సమాధానం ఏంటి అంటే కష్టాలు లేకపోవడం కాదు, దేవుడు ఉన్నాడనే ధైర్యం. దేవుడు ఉన్నాడు, దేవుడు తోడుగా ఉన్నాడనే ధైర్యం. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలులు 40 సంవత్సరాలు ఎడారిలో నడిచి ప్రయాణం చేశారు. ఎక్కడ ప్రయాణం చేశారు? ఎడారి. అరణ్యం ఉందని తెలుగులో, మనకి అరణ్యం అంటే అడవి కదా, కానీ ఇక్కడ అరణ్యం అంటే అడవి కాదు. అడవిలో చెట్లు ఉంటాయి, పళ్ళు ఉంటాయి, జంతువులు ఉంటాయి, కోసుకుని తింటారు. కానీ వీళ్ళు ప్రయాణం చేసింది అడవిలో కాదు, అరణ్యం అంటే ఎడారి, మండు టెండ. అర్థమైందా? కానీ గొప్ప విషయం ఏంటంటే ఆ అరణ్య యాత్రలో దేవుడు వాళ్ళతో పాటు ప్రయాణం చేశాడు. అది మన దేవుడు. నేను పరలోకంలో ఉన్నాను, మరి మీరు అక్కడే సావాలి, మీరు జాగ్రత్తగా ప్రయాణం చేసుకుంటూ కనాను చేరండి అనలేదు. వాళ్ళకి తోడుగా ఉన్నాడు దేవుడు. పగలు ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభాన్ని ఇచ్చాడు దేవుడు. రాత్రి చీకటికి భయపడతారేమోనని అగ్నిస్తంభం ఇచ్చాడు దేవుడు. మన్నా కురిపించి పోషించాడు దేవుడు. ఎడారిలో నీళ్లు ఉంటాయా? లేవు. కానీ బండను కొడితే నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్ళు కూడా ఎట్లా అయినట్ట, వాళ్ళు ఎటు ప్రయాణం పోతే వాళ్ళు వెనకాలే కాలువ వెళ్ళిందంట. అది మన దేవుని స్పెషాలిటీ. దేవునికి స్తోత్రం. ఎడారి అనుకూలత లేని పరిస్థితుల్లో మీకు సౌకర్యం కలుగ చేసేయగలడు. నీళ్లు లేని పరిస్థితుల్లో నీళ్లు కలుగ చేసేయగలడు. రాయిలోంచి నీళ్ళు వస్తుందా? కానీ అక్కడ రాయిలోంచి నీళ్ళు వచ్చినాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. భోజనాలు నాయనా అంటే ఎడారిలో భోజనాలు ఎక్కడి వస్తాయి దేవుడా? ఎడారిలో పాములు ఉంటాయి, ఈ బల్లులు ఉంటాయి, అవి పెట్టాడా దేవుడు? ఎలాగా? దేవదూతలు క్యా బాత్ హై, ఈరోజు లంచ్కి ఏంటి అంటే శుభ్రంగా వేడి మన్నా నాయన అంటే మీరందరికీ ఉపవాసం ఈరోజు, ఆ మన్నా తీసుకెళ్ళిపోయి మా ప్రజలకు పెట్టన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తన ప్రజలు పోషించడానికి దేవదూతలకు ఉపవాసం పెట్టాడంటే చూడండి సరే. దేవదూతల ఆహారము నరులు భుజించిరి కదా. చెప్పులు అరిగిపోలేదంట, బట్టలు మాయలేదంట. ఎక్కడ మాసినాయి అంటే ఎక్కడెక్కడ నీళ్లు కనిపించాయో అక్కడ బట్టలు చూసుకుంటే మాసినట్టు కనిపిస్తుంది. ప్రభు అన్నాడు ఉతికేసుకోండి, ఇదే టైం. ఎక్కడ నీళ్ళు లేవో ఫ్రెష్గా ఉన్నాయి బట్టలు, ఇస్త్రీ చేసినట్టే ఉన్నాయి. ఎక్కడ నీళ్ళు కణలాగానే బట్టలు మాసిపోతున్నాయి, ఉతికేసుకోండి, ఇదే టైం. దేవునికి స్తోత్రం. దేవుడు వాళ్ళతో పాటు ప్రయాణం చేశాడు అడవిలో. అది మీరు చిన్న ఇంట్లో ఉన్న దేవుడు మీతో ఉంటాడు. రేకుల షెడ్ అయినా పురిపాకిన దేవుడు ఉంటాడు. హల్లెలూయా. ఎంత పెద్ద ఇంట్లో ఉన్నామన్నది ముఖ్యం కాదు, దేవుడితో ఉన్నామా లేదా అనేది ముఖ్యం. ప్రియులారా, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. బిర్యానీ తిన్నామా, పప్పుసారు తిన్నామా అనేది ముఖ్యం కాదు, సమాధానంగా ఉన్నామా లేదా అనేది ముఖ్యం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేకుండా దేవుని యందలి భయ భక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాశ్చర్యమే, మహిమానందమే మహా. హల్లెలూయా. ఎండ ఎక్కువైపోతుంది, వేడి ఎక్కువైతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంత ఎండలో కూడా వచ్చి మీరు ప్రభు కోసం కూర్చున్నారు చూసారా? ప్రభులో ఏ ప్రయాసం వ్యర్థం కాదంటండి. మీరు మర్చిపోతారేమో కానీ ఆయన రాసుకుంటాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమాధానము కలిగి ఉండాలి, నంబర్ 1. నంబర్ 2, దేవుని భయములో ఉండాలి. క్షేమాభివృద్ధి అంటే ఏంటో చెప్తాను. 1,
ఏ కష్టం వచ్చినా దేవుడు ఉన్నాడనే ధైర్యంగా ఉండండి. 2, దేవుని భయం ఉండాలి. ఏముండాలి? ఏ వ్యాపారమైనా చేయండి, ఏదైనా సంపాదించండి, కానీ దేవుని భయంతో సంపాదించిందై ఉండాలి. దొంగ వ్యాపారాలు చేయకూడదు, దొంగ లావాదేవీలు పెట్టుకోకూడదు, కక్కుర్తి దురాశలు ఉండకూడదు, తక్కువ టైంలో తప్పుడు పెట్టుబడులు పెట్టి ఎక్కువ లాభం సంపాదించాలని ప్రయత్నం చేయకూడదు. దేవుడు మన కష్టార్జితాన్ని దీవించేవాడు. దేన్ని దీవించేవాడు? కష్టార్జితాన్ని దీవించాడు. ఇప్పుడు ప్రభుని నమ్ముకున్నాం కదా, మన ప్రార్థనలు ఉండాలి కదా అని చెప్పి ఉపవాసం ఉండి అలాగ ఉండమని అనట్లేదు ఆయన. కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు. ఏ పని చేసినా, ఏ జాబే చేసినా, ఏ బిజినెస్ చేసినా దేవునికి భయపడి చేయండి. అది తక్కువైనా దేవుడు దీవిస్తాడు దాన్ని. ప్రభులు ఉన్నాం కదా అని ₹1,00,00,000 ఇచ్చేస్తాడని నేను అనట్లేదు. ఉన్నది సర్దుకునేలా చేస్తాడు. హల్లెలూయా. చక్కగా దేవునిలో చక్కగా నమ్మకం ఉండండి. దేవునికి ఇవ్వాల్సిన కానుక, దేవునికి ఇవ్వాల్సిన దర్శన భాగం దేవునికి భయపడుతూ చక్కగా సాగితే మీకు మెడికల్ ఖర్చులు లేకుండా దేవుడు చూసుకుంటాడు, లాయర్ ఖర్చులు లేకుండా దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. అర్థమైందా? ఆ ట్రైన్లో ఎక్కడ బస్సులో వెళ్ళినా బ్యాగ్ పోతాదేమో అని భయం మీకు లేదు. పర్స్ పోయిందన్న, ఫోన్ పోయిందన్న, ఆ నష్టం కలగకుండా దేవుడు కాపాడుకుంటాడు. దేవునికి భయపడండి. ప్రైజ్ ది లార్డ్. అలా న్యాయంగా బతుకుతున్నారు అని అంటే మీరు క్షేమాభివృద్ధి పొందుతున్నారు. చిన్న పెద్ద కష్టాలు వచ్చినా మీరు ధైర్యంగా నిలబడి సాక్ష్యం చెప్తున్నారంటే మీరు క్షేమాభివృద్ధి పొందుతున్నారు. 3వది పరిశుద్ధాత్మ యందలి ఆదరణ. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. హల్లెలూయా. ఏంటి ఆదరణ? సుమయోను అనే ఒక భక్తుడు ఉండేవాడంట. అతను చర్చికి వెళ్ళాడు, ముసలోడు అయిపోయాడు బాగా. చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తాను, ప్రభు ఈరోజు నేను లాస్ట్ మరి చర్చికి రావడం ఇదే లాస్ట్, నాకు మరి నా యవ్వన ప్రాయంలో నేను ఉన్నప్పుడు నాకు నువ్వు వాగ్దానం చేసావు కదా, ఇశ్రాయేలుకు ఆదరణ కలుగు చేయడు నువ్వు చూస్తావు అన్నావు కదా నాయన. మరి ముసలోడిని అయిపోయినా, రేపు మాపు చచ్చిపోయేటట్టున్నా, కళ్ళు కనబడతలేవు, ఒళ్ళు నడుతలేదు నాయన, మరి ఇదే లాస్ట్ నేను చర్చికి రావడం, మరి నేను వెళ్ళిపోతున్నాను ఇంటికి, ఏదైతే ఉంది ఇశ్రాయేలుకు ఆదరణ కలుగు చేయని ప్రార్థన చేశాడంట. అలా ప్రార్థన చేసి ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నసరికి 2 భార్యాభర్తలు ఎలా లోపలికి వచ్చారు చర్చిలోకి. వచ్చి చిన్న చంటి బాబుని ఎత్తుకున్నారు. వాళ్ళు ఏమన్నారంటే, తాతగారు కొంచెం బిడ్డ కోసం ప్రార్థన చేస్తారా అని, పేరు పెడతారా అని. దాన్నే ఉందాం పయ్యా అని చక్క ఎత్తుకుని ఆ చంటి బిడ్డను చూడగానే కళ్ళు తెరవబడ్డాయంట. చదువుదామా? లూకా సువార్త 2:25 నుండి. యెరూషలేమునందు లూకా 2:20. యెరూషలేమునందు సిమియోనను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని చనిపోడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవునిని స్తుతించుచు ఇట్లా నేను నాదా, ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. యోసేపును ఆయన తల్లియు. చాలు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరిని చూశాడు? చంటి బాబుని చూశాడు. ఆ బాబుకి పెట్టిన పేరేంటి? యేసు. యేసు అంటే రక్షణ అని చిన్నప్పుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే దేవుడు ఇశ్రాయేలు రక్షణ నువ్వు చూస్తావు. హల్లెలూయా. అక్కడ ఇశ్రాయేలుకు ఆదరణ కలుగుతుంది అనే వాగ్దానం అంటే ఇక్కడ ఆదరణ అంటే ఏంటంటే కష్టాలు తీరిపోవడం ఆదరణ కాదు, రక్షణ చూడడమే ఆదరణ. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. మీకు విషయం చెప్పనా, బిడ్డకి జాబ్ రావడం కంటే బిడ్డకి రక్షణ కలగడమే నిజమైన ఆదరణ ప్రియులారా. రేపొద్దున ప్రభు అక్కడ ఆలస్యమైతే మనం పోతాం, మన తరం ముగిస్తుందా లేదా, మనం ముసలిం అయిపోయి పోతామా లేదా, రేపొద్దున మన పిల్లలకి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తేనే భయం వేస్తుంది. ప్రభుత్వాలని బతుకుతారా మన పిల్లలు అనిపిస్తుంది కదా. కానీ ఇక్కడ మనకు గొప్ప ఆదరణ ఏంటంటే మన పిల్లల్ని దేవుని చేతులు పెట్టడం మనం నేర్చుకున్నాం అనుకోండి, ఆయనే చూసుకుంటాడు.
మీరు బాధపడాల్సిన అవసరం లేదు. వీళ్ళు మీ పిల్లల కంటే ముందు ఆయన పిల్లలు కదా, ఆయన ఇచ్చిన పిల్లలే కదా. భయపడుతున్నారా? నా బిడ్డ ఎలాగో, నా కొడుకు ఎలాగో, ఉట్టి అమాయకుడయ్యా, ఎట్లా బతుకుతాడో అయ్యా, చదువు సరిగ్గా అబ్బలేదయ్యా, జాబు లేదయ్యా, ఎట్లనో ఏందో, మరి ఏదో ల్యాండ్ అనుకున్నాం, అది ప్రభుత్వం అట్లా లాగేసింది, ఇల్లు అనుకున్నాం, అది ప్రభుత్వం పడగొట్టేసింది, ఎట్లా బతుకుతాడో అని భయపడుతుంటాం మన పిల్లల గురించి. నేను చెప్తున్నాను, పిల్లలకి రక్షణ ఇవ్వండి. మీరు ఇదొకటి చేయగలిగితే దేవుడే పోషించుకుంటాడు వాళ్ళని. జాబే ఉండక్కర్లేదు, మన్నాను కురిపించి పోషించగలడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పగలడు. ఒకసారి పిల్లలకి దేవుడిని ఇవ్వండి ప్రియులారా. ఇదే ఆదరణ. ధైర్యంగా చచ్చిపోవాలి అంటే మనం బెంగ లేకుండా, ఏ రంది లేకుండా, ఏ భయం లేకుండా, నా పిల్లలట్లోనో అనే కంగారు లేకుండా నీకు ఉండాలంటే నీ కుటుంబానికి దేవుణ్ణి ఒకసారి, నీ పిల్లలకి దేవుణ్ణి పరిచయించే బిడ్డ. మంచిగా చదువు, కానీ చదువు మీద ఆధారపడక నాయన, దేవుని మీద ఆధారపడు బిడ్డ. ప్రభుత్వం ఉద్యోగం ఇస్తే ఇచ్చింది, ఏదైనా ప్రైవేట్ కంపెనీలో జాబ్ దొరికితే దొరికింది, కానీ వాళ్ళు పోషిస్తారని ఎప్పుడు అనుకోకు నాయన. దేవుణ్ణి పట్టుకో, ఆయన పోషిస్తాడని చెప్పి చక్కగా వెళ్ళిపోదాం ప్రియులారా. రక్షణే ఆదరణ. స్తోత్రం చెప్పగలడు ఒకసారి. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు అనడమే ఆదరణ ప్రియులారా. చివరికి ఒక మాట చదివి ముగిస్తాను. 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 18, 17. 1 తెస్సలోనిక 4, 17, 18. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. చదవండి. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి. ఏ మాట? ప్రపంచం బాగుపడిపోతుంది అనేది కాదు మనకు ఆదరణ. మనకు ఆదరణ ఏంటంటే యేసయ్య వచ్చి తీసుకెళ్ళిపోతాడు మనల్ని. ఇది ఆదరణ. స్తోత్రం చెప్పడం కూడా ఒకసారి. ఏది ఆదరణ? యేసయ్య వచ్చి తన సంఘాన్ని తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి కొన్ని రోజులు కష్టాలు భరిద్దాం పర్లేదు, కొన్ని రోజులు నిలదొక్కుందాం పర్లేదు, కొన్ని రోజులు నిలబడదాం పర్లేదు, కొన్ని రోజులు సహించుకుందాం పర్లేదు. జీవితాంతం సహించక్కర్లేదు. ఇక యుగాలు 100 సంవత్సరాలు సహించాలనే రూల్ ఏం లేదు ఇక్కడ. కొద్ది దినాలు, కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు తట్టుకొని నిలబడండి. విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి. సంఘాన్ని, సహవాసాన్ని, సేవకుడిని, వాక్యాన్ని, ఉపదేశాన్ని గట్టిగా పట్టుకొని ఉండండి. ప్రభు వచ్చి తీసుకెళ్ళిపోతాడు. ఇదే ఆదరణ. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.